తెలంగాణ ప్రజలకు నమస్తే. కొన్ని విషయాలు కేసీఆర్ గారి గురించి మాట్లాడదామని నేను మీడియా ముందుకు వచ్చాను, రికార్డింగ్ చేస్తున్నాను. అయితే చాలామంది కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. తెలుసో తెలియకనో విమర్శిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు, చాలామంది. కానీ నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కేసీఆర్ ఉద్యమాలు చేసినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? ఒక్కడన్నా ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఎవరు అన్నాడా? ఎవడు లేడు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈయన ఒక్కడే ప్రాణాలకు తెగించి చావంచుల వరకు వెళ్ళి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారు ఒక్కరే అని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఒక మీడియాలో ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి గమనించండి. మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు. వచ్చినంత మాత్రాన తెలంగాణకు న్యాయం జరుగుతుందని మీరు అనుకోకండి. ఎన్ని పథకాలు చేసిండు ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎన్ని పథకాలు అమలు చేసిండు? ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు? ప్రజలు అడిగిర్రా ఫ్రీ బస్ పెట్టమని? వాళ్ళు కోరిర్రా? లేడీసు ఫ్రీ బస్ పెట్టమని కోరిర్రా? ఎందుకు పెట్టిర్రు? ఆర్టీసీకి ఎన్ని కోట్లు కడుతురు? ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే రేటు తగ్గించి ఆ ఆర్టీసీకి వచ్చే లాభం ప్రజలకు న్యాయం చేయండి. అది విడిచిపెట్టి ఫ్రీ బస్ పెట్టినాం ఇది ఒక గొప్పనా? అది ఫ్రీ బస్ పెట్టడం? చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరే. ఇట్లా అయితే కేసీఆర్ గారు తెలంగాణ లేకపోతే తెలంగాణలో సీఎం ఎవడు, మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ అలాగైతుండేనా? మీరు ఒక్కసారి గమనించాలి. అలాగైతుండేనా? మీరు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నారు ఈయన సీఎం ఉన్నప్పుడు. ఎమ్మెల్సీయో ఏదో అది ఫస్ట్ బీఆర్ఎస్లో అయినే ఉన్నారు మీరు, టీఆర్ఎస్ ఉండేప్పుడు. సరే, సీఎం అయ్యారు. రైతులకు ఎప్పుడు చేస్తున్న రుణమాఫీ ఎప్పుడు చేసిరు మీరు? ఎంబడే నేను గెలిచిన ఎంబడే 2 లక్షల రుణమాఫీ ఇట్లా వెళ్ళి తీసుకోండి అన్న. నేను రుణమాఫీ చేస్తే మళ్ళీ మీరు తీసుకోండి అన్నావు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయ్యింది, ఎంత చేసినావు? 1 లక్ష లోపు చేసినావు. ఇంకా 1 లక్ష లోపు మళ్ళీ ఇంకో 1 లక్ష చేయాలంటే ఇంకా 2 సంవత్సరాలు పడుతుందా? ఎప్పటి వరకు చేస్తారు మీరు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు, ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చావు. మీ ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి తరీకా లేదు. ఎవరైతే దానం నాగేంద్ర ఎవరైనా కొడుకులలో బయట తిరగని అమ్మ అంటాడు. అది అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి. మీరు దానికి సపోర్ట్ చేస్తారు. సవిత ఇంద్రమ్మను మీరు అవమానించారు. అక్కను అవమానించినావు. కాంగ్రెస్లకు రమ్మని అవమానించింది ఆమెనే అవమానించినావు నువ్వు. ఇంకా మహిళలకు గౌరవం ఏడిచ్చినావు నువ్వు. ఒకసారి ఆలోచన చేయాలి. మోసపోయిన తెలంగాణ ప్రజలకి ఒకటే సూచన, మనకి ఎవరైతే ఏ సీఎం కేసీఆర్ అయితే మంచిగా ఉంటుందా, రేవంత్ రెడ్డి అయితే మంచిగా ఉంటుందా ఆలోచన చేసి మీరు ఓటేయండి. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు రైతులకు ఏం మంచి చేయలేదు? టైంకు రైతు బంద్ చేయలే? ఏవి రాలేవా? వాడుకోలేరా? మరి ఎందుకు ఇంత మీకు పిచ్చి? మళ్ళీ కేసీఆర్ గెలిస్తే నష్టపోతుండేదా తెలంగాణ? ఇటువంటి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వచ్చే ఎలక్షన్లో అయినా సరే కేసీఆర్ గారిని గెలిపించుకొని, ప్రతి ఒక్క రైతన్నకు చెప్తున్నా, ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించుకొని మనం ఆయన ద్వారా లబ్ధి పొంది సంతోషంగా రైతులందరూ తెలంగాణ రైతులను ఉండాలని ఆశిస్తున్నాను. గమనించండి మిత్రులారా, మీరు ఎవరి పాలన ఎట్లుందో అనేది మీరు ఒక్కసారి గమనించి ఒక్కసారి వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని నా కోరిక. ఓకే, జై బీఆర్ఎస్.